న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వీక్లీ మార్కెట్ పక్కన ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేయడంతో గ్రామ సర్పంచ్ కందగడ్ల రామచందర్, ఉప సర్పంచ్ మస్కూర్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన స్థలాన్ని అక్రమంగా కొందరికి అప్పగించడాన్ని నిరసిస్తూ స్థలాన్ని ఎవరు కబ్జా చేయరాదని తెలుపుతూ ఫ్లెక్సీ బోర్డును అతికించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కాగజ్ నగర్ మండలం కోస్ని గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్ వసాకే హనుమంతుతో కలిసి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పరిశీలించి త్రాగునీటి సదుపాయం, ప్లే గ్రౌండ్ అభివృద్ధి, గోడలకు సున్నం వేయడం, బాత్రూమ్ల మరమ్మతులు వంటి పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మౌలిక వసతులు కీలకమని, మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు పనులు త్వరగా పూర్తి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదాదేవి గాజుల పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోదాదేవి అమ్మవారికి గాజులతో పూజించి సహస్రనామార్చన చేశారు. భక్తి సౌభాగ్యానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, అనంతరం భక్తులకు గాజులను ప్రసాదంగా పంచుతారని అర్చకులు తెలిపారు. అంతకుముందు పల్లకి సేవ కూడా నిర్వహించారు. కొత్తపల్లి హెచ్ గ్రామ పంచాయతీ దమ్మనగర్లో దళిత్ విజయ్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. 1818 జనవరి 1న భీమా కోరేగావ్ యుద్ధంలో 500 మహార్ సైనికులు 28,000 మంది పేష్వా సైనికులను ఓడించి విజయం సాధించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దళిత్ విజయ్ దినోత్సవం లేదా మహార్ విజయ్ దినోత్సవం జరుపుకుంటారు. నేలకొండపల్లి గ్రామంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న గ్రోమర్ మందుల షాప్లో సరిపడా స్టాక్ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే రైతులు కాపులు కాస్తున్నా సకాలంలో యూరియా అందడంపై అపోహలు నెలకొన్నాయి. వ్యవసాయం చేయాలంటేనే కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు వెల్లడయ్యాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 15,200, కొత్త మిర్చి ధర 14,500గా నమోదైంది. పత్తి క్వింటా ధర 7,500గా ఉంది. గత బుధవారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర 200 పెరిగింది. కొత్త మిర్చి, పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ వివరాలను మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారులు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో దట్టమైన పొగమంచు మరియు తీవ్రమైన చలిలో యూరియా కోసం రైతులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో సహా కుటుంబాలు క్యూ లైన్లలో నిలబడ్డారు. ఈ పరిస్థితిని వరంగల్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన గమనించారు. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభలో భారీ నిరసనకు దిగింది. బీఆర్ఎస్ఎల్పీ నేతలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ వచ్చింది, రైతులను నిండా ముంచింది అంటూ నినాదాలు చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సరఫరాను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ నిధులు 6 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాపై నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి దోమలగూడ లింక్ బ్రిడ్జ్ ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్జన్ తదితరులు పాల్గొన్నారు. లింక్ బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో వాహన రాకపోకలు సులభతరం కానున్నాయి.